వచ్చిన తరువాత మా ఇల్లు సెంటర్లో ఉంటుంది. సెంటర్లో ఎదురుగా క్రిస్టియన్ కాలేజీ ఉంటుంది. ఇటు ప్రక్కనేమో స్కూలు మందిరం ఉంటుంది. ఇంటర్కేమో లేమన్ ఫెలోషిప్ ఉంటుంది. ఇలాగ ఇంటి చుట్టూ పెంతుకోస్తలు ఉంటారు, బాప్టిస్ట్ చర్చ్, అన్ని చర్చలు ఉంటాయి. మా ఇంటి ముందు ఉన్నటువంటి హై స్కూల్లో 45 డేస్ హాలిడేస్లో 45 డేస్ కూడా మిషన్ వర్క్ జరుగుతుంది. అంటే అక్కడ స్పెషల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. స్పెషల్ మీటింగ్స్ అంటే మాకును ఆ యొక్క మైకులకి ఎంత దూరం ఉంటుందంటే ఇక్కడికెన్నో ఇంటి ముందు ఉన్న షాపులు ఉంటాయి కదా, అంతే డిస్టెన్స్. కనుక మైకులు పెట్టిన వాళ్ళందరూ వేరు డినామినేషన్ వాళ్ళు పెడుతూ ఉండేవాళ్ళు, రకరకాల డినామినేషన్స్. సో నాకు చాలా అర్థం కాలేదు అని అంటే నేను అండర్స్టాండ్ చేసుకోలేనటువంటి ఏరియాలు ఉన్నాయి. క్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఎందుకు ఇన్ని డినామినేషన్స్ వచ్చాయి అని. సో దీన్ని అర్థం చేసుకోవడానికి గాను నా మటుకు నాకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎవరిని పాస్టర్ని విసిగించలేదు, ఎవరితోటి నేను ఎవరిని శోధించలేదు. కానీ నేను దేవునితో ఎక్కువ మాట్లాడుకునేదాన్ని. ప్రభా దీని గురించి నాకు ఆన్సర్స్ చెప్పాను. దేవుడు నాకు శ్రేష్టమైనటువంటి అవకాశం ఇచ్చాను. నేను లండన్కి వచ్చాను. 10 ఏళ్ళు నేను చదువుకున్న తర్వాత నాకు అర్థమైంది లైఫ్, క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి. సో ఇన్ని సంవత్సరాల నుంచి 16 ఏళ్ల నుంచి నేను మినిస్ట్రీ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. కానీ ఈ టాపిక్ ఎప్పుడు కూడా నాకు దేవుడు తీసుకురాలేదు. కానీ ఈ నెల క్రితం నేను ప్రార్థించుకున్నప్పుడు ఈ టాపిక్ చెప్పాలని దేవుడు నాకు బయలుపరిచినందువల్ల నేను ఆల్రెడీ 3 టాపిక్స్ మీకు చెప్పాను. ఫిజికల్ లైఫ్ అంటే మనందరం అందరిలాగా పుట్టాం. కానీ యోహాను సువార్తలో మనమంటే క్రీస్తులో పుట్టడం అంటే శరీరేచ్ఛల వలనో రక్తము ద్వారానో ఇలాంటి క్రియల మనుష్యేచ్ఛల ద్వారానో శరీరేచ్ఛల ద్వారానో మనం పుట్టలేదు. దేవుని అంగీకరించడం ద్వారా క్రీస్తులో పుట్టాము. సో ఆ ఏరియాలో చూస్తూ క్రీస్తులో పుట్టామని ఏరియాలో చూస్తున్నాం. ఎవరైతే క్రైస్తవుని కుటుంబంలో పుడతారో వాళ్ళు క్రైస్తవులుగా పుడుతున్నారు. దిస్ ఈజ్ లైఫ్, అంతే క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్లో పుట్టాం. ఇది ఫిజికల్ లైఫ్గా నేను 1 అవర్ మెసేజ్ తీసుకొచ్చాను. రెండవదిగా రెన్యూడ్ ఆర్ రీజనరేషన్ లైఫ్. మనం క్రిస్టియన్స్లోనే పుట్టినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు కలిగినటువంటి ఏర్పాటుతో జీవించే వారి యొక్క జీవితము ఎలా ఉంటుందో రెండవ టాపిక్లో నేను మీ మధ్య తీసుకొచ్చాను. స్పిరిచువల్ లైఫ్. మనం క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టడం మాత్రమే కాదు, బార్న్ అగైన్ ఆ నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మలో మనము అనుగ్రహం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో జన్మించాలి, పరిశుద్ధాత్మ వరాలతో కూడా మనము మేనిఫెస్టేషన్ కలిగి ఉండాలి. అదే ఆత్మానుసారమైన జీవితం జీవించాలి అని మనము స్పిరిచువల్ లైఫ్లో నేను 3వ భాగంగా మీ మధ్య తీసుకొచ్చాను. ఈరోజు ఇటర్నల్ లైఫ్. ఈ ఇటర్నల్ లైఫ్ గురించి, నిత్య జీవాన్ని గురించి ఓ టాపిక్ నేను ఈ టాపిక్ నేను మీ మధ్య తీసుకొస్తున్నాను. మీ అందరికీ తెలిసినయే మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ టాపిక్గా లైఫ్ విల్ బి టెస్టెడ్. ఈవెన్ ఎల్కేజీ పిల్లలు కూడా స్కూల్లో జాయిన్ అయినప్పుడు సరిగ్గా రాశారా లేదా అని టీచర్లు టెస్ట్ చేస్తారు, పేరెంట్స్ టెస్ట్ చేస్తారు. సైకలాజికల్గా బీని తిరగనిప్పి రాస్తే ఆ పిల్లలకి చాలా ట్రైనింగ్ ఇస్తారు, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ. బీని డీని గురించి రాసేటప్పుడే పేరెంట్స్కి టీచర్స్కి తేడా అర్థమవుతుంది. కనుక ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి జీవితాంతం నేర్చి ఈవెన్ జాబ్లో చేరినాడు కూడా ఇన్ సర్వీస్ ఎగ్జామ్స్ అని కొంత చేస్తూ ఉంటారు. కనుక ప్రియమైన వాళ్ళ లైఫ్ విల్ బి టెస్టెడ్. ఏ జీవితమైనా నాకు కేవలం క్రిస్టియన్గా కుటుంబంలో పుట్టాను అంతవరకు చాలు అని అనుకున్నా కూడా దానికి తగ్గ టెస్ట్ ఉంది అనుకుంటే. నేను మారు మనసు పొందుకున్నాను, మారు మనసు పొందిన వాళ్ళందరూ నరకానికి పోతారు, నేను మారు మనసు పొందుకున్నాను కాబట్టి నేను పర్లోక రాజ్యానికి వెళ్తాను అన్నా కూడా దానికి తగ్గ టెస్టులు దానికి ఉంటాయి. 3వదిగా స్పిరిచువల్ లైఫ్. నేను ఆత్మానుసారంగా నేను క్రీస్తులో జన్మించాను, మారు మనసు పొందుకున్నాను, పరిశుద్ధాత్మ వరాన్ని నేను పొందుకున్నాను. కనుక నేను దేవునితో నడుస్తున్నాను అనుకున్న వాళ్ళకు కూడా టెస్ట్లు ఉంటాయి.
వస్తే ఏం పిహెచ్డి వాళ్ళు పేపర్ సబ్మిట్ చేయరా? ఖచ్చితంగా చేయాలి. నాలుగవదిగా ఇటర్నల్ లైఫ్ గురించి ఈరోజు మన యొక్క టాపిక్. దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగును గాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవరును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఆమేన్. నేనును తండ్రియో ఏకమై ఉన్నాను. ఎందుకు నేనును తండ్రియో ఏకమై ఉన్నాము అని తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు అని అంటే, అయితే 20, 25, 26 వచనాలు చూడండి. అందుకు యేసు, మీతో చెప్పితేనే కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయనట్టి క్రియలు నన్ను గురించి సాక్ష్యమించుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎవరు స్వరము వినేది? యేసుక్రీస్తు రక్షకుడని విశ్వసించిన వారు మాత్రమే గొర్రెల కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరాన్ని వింటారు. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఫస్ట్ ప్రభువుకు మనం ఎవరో తెలియాలి. మనం ఎవరో ప్రభువు తెలియాలి. అలాగే ప్రభు ఎవరో నాకు తెలియాలి. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన యేసుక్రీస్తు గురించి పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నాకు ఉంటుందా? నేను తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించినప్పుడే నాకు ఆ అండర్స్టాండింగ్ ఉంటుంది. నాకు ప్రభువు తెలిసిన తరువాత నేను నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నోయింగ్ క్రైస్ట్ అండ్ ఫాలోయింగ్ క్రైస్ట్. తెలుసుకున్న తర్వాత క్రీస్తుని వెంబడించటం. మారు మనసు పొందుకున్న తర్వాత మనము క్రీస్తు ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించి, కట్టడాలను అనుసరించి నడుస్తున్నామా లేదా అనేది ఆ వ్యక్తికే తెలుసు. లేదా నేను మారు మనసు పొందుకున్నాను, పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నాను, కానీ నేను ఆ ఆజ్ఞలను అనుసరించి, కట్టడాలను అనుసరించి నడుస్తున్నానా లేదా అనేది దేవునికి తెలుసు, నాకు తెలుసు. నా మనస్సు తెలిసిన వారు దేవుడు కనుక నాకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి నాకు దేవుడు ఎంతో తెలుసో, ఒక 10th క్లాస్ స్టూడెంట్కి ఉండే నాలెడ్జి, ఒక యూనివర్సిటీలో పిహెచ్డి చేసే వాళ్ళ నాలెడ్జి సేమ్ ఉంటుందా? ఈక్వల్గా ఉంటుందా? మీ అందరూ మోస్ట్లీ స్టూడెంట్సే. ఈక్వల్గా ఉండదు. సో దేవుడిని తెలుసుకున్న తరువాత ప్రభు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. ఊరికే యేసుక్రీస్తు క్రైస్తవ కుటుంబంలో పుడితే నిత్య జీవం వస్తుందా? ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం అంటే ఇటర్నల్ లైఫ్. యోహాను సువార్త 3:16 మనందరికి నోటికొచ్చిన మాటే, కానీ 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నేను MBBSలో ఒక అబ్బాయిని తీసుకెళ్ళి జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత 5 years లేదా 6 years అయిపోయిన తర్వాత, బాబు నువ్వు ఏది సర్టిఫికేట్ చూపించానంటే, నేను 6 years కూడా కాలేజీలో ఉన్నాను కానీ ఒక ఎగ్జామ్ కూడా రాయలేదండి. అంటే ఏ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఆయన రాయలేదు. కనుక అతను డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటాడా? నేను ఏదో 7th క్లాస్లో ఉన్నప్పుడు లేదా 17 yearsలో ఉన్నప్పుడు నేను మారు మనసు పొందుకొని బ్యాప్టిజం తీసుకున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అట్లే ఉన్నాను. బ్యాప్టిజంకి ముందు ఎలాగ ఉన్నానో బ్యాప్టిజం తీసుకున్నాక కూడా నేను అలాగే ఉన్నాను. అయితే
ఇది కరెక్టేనా? ఏమన్నాను ఇక్కడ? నశింపక నిత్య జీవం పొందాలంటే ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన ఎరగాలి, ఆయనను వెంబడించాలి. అప్పుడే మనకి నిత్య జీవం వస్తుందని యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఇటర్నల్ లైఫ్ అంటే ఒక కామెంటర్ ఏమని రాస్తాడంటే మీకు చదివి వినిపిస్తాను. ఎప్పుడో ఎక్కడ స్టార్ట్ అవుతుంది. చాలా కామెంటరీస్లో ఈ పాయింట్లో చాలా ఏరియాల్లో మాట్లాడతారు. కానీ నాకు ఇష్టమైన కామెంటరీ మాత్రమే నేను తీసుకొస్తున్నాను. ఇన్ ద బైబుల్ ఇటర్నల్ లైఫ్ రిఫర్స్ టు లైఫ్ విత్ గాడ్ దట్ బిగిన్స్ విత్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే క్రీస్తుని మనము రక్షకుడుగా అంగీకరిస్తామో, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామో, అప్పుడే మన జీవితము దేవునితో సంబంధించిన నిత్య జీవం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కంటిన్యూస్ ఫర్ ఎవర్, బోత్ నౌ అండ్ ఇన్ ద ప్రెసెంట్, బోత్ నౌ ఇన్ ద ప్రెసెంట్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ డెత్. మనం చనిపోయిన తర్వాత మనం మన్నైపోతుంది, ఆత్మ దేవుని యొద్ద పోతుందని కదా మనం చదువుతున్నాం. మరి మనం ఆత్మలో దేవుని యొద్ద పోవడానికి సిద్ధంగా ప్రిపేర్డ్గా లేకపోతే దేవుని దగ్గర పోతామా? నేను మామూలు కొనుక్కున్నాను, బట్ నేను ప్రిపేర్గా లేను. నేను పరిశుద్ధాత్మనే కొనుక్కున్నాను, కానీ నేను ప్రిపేర్డ్గా లేను. ఇక్కడ మీరెవరు కూడా మీ ఫోన్స్ బేతల్లో రూల్ రెగ్యులేషన్స్ ఏంటంటే, బేతల్లో వాక్యం చెప్పేంత వరకు ఎవరు ఫోన్స్ ఓపెన్ చేయకూడదు. అది మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, లేకుంటే ఎమర్జెన్సీ కాల్స్ కావచ్చు. 45 minutes మాత్రం ఎవరు ఓపెన్ చేయడానికి రూల్, అది రూలే. ఓకే, మీరు యాక్సెప్ట్ చేయండి, చేయకపోండి. దెన్ ఇప్పుడు ఇట్ ఈస్ ప్రజెంట్ రియాలిటీ ఫర్ బిలీవర్స్ హూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకి సంబంధం లేకపోతే ఈ క్రైస్తవ జీవితం అనేది యాక్సెప్టబుల్ కాదు, ఎఫెక్టివ్ కాదు, దానికి తగ్గట్టుగా కూడా ఉండదు. నాకు బోల్డ్ అంత సంగీతం వచ్చండి, కానీ ఎలా తెలుసు నువ్వు చక్కగా పాడతావని? నువ్వు పాడతానే కదా నాకు అర్థమయ్యేది. ఓ ఈ అబ్బాయి మంచిగా సంగీతం పాడుతున్నాడని. ఇన్వాల్వింగ్ క్వాలిటీస్ లైక్ నోయింగ్ ద ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్ కంట్రాస్ట్ విత్ పెరిషింగ్ ఆర్ డెత్. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చిచున్నాను కనుక అవన్నిటికీ నేను నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపడు. నేను తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనలో, తండ్రి మీరు నేను ఏకమైనట్లుగా మనము వీరితో ఉండినట్లుగా వీరు మనతోనూ ఉండినట్లుగా ప్రభా సహాయం చేయండి వీరికి అని మన గురించి ప్రార్థన చేస్తారు. కనుక ప్రియమైన వాళ్ళారా, నిత్య జీవం అంటే ఏంటి? ఎప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది మన జీవితంలో? అసలు నమ్ముతున్నామా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం ఉందని? మనందరం నమ్ముతాం, కానీ నమ్ముతాం కానీ దానికి తగ్గ రీతిగా మనలో జీవితం ఉందా లేదా అనేది ఈరోజు మనం పరిశీలించుకోవాలి. మొదటిగా ఒక వాక్యం చదువుతున్నాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11 నుండి చదువుతాం. 11 నుండి 13 వచనాలు. ఆ సాక్ష్యమేదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆమేన్. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం కలవాలని తెలుసుకున్నట్లు నేను మీకు ఈ సంగతులు తెలియజేస్తున్నాను. కనుక మనందరం ఎవరు? మనందరికీ నిత్య జీవం ఉంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా బాప్టిజం తీసుకున్నారో, ఎవరైతే ఆయన శరీరాన్ని రక్తాన్ని స్వీకరిస్తున్నారో, ఎవరైతే ఆయన పునరుద్ధానుడు అయ్యాడో, పరలోక రాజ్యంలో తండ్రి కుడిపాసన ఉన్నాడని నమ్ముచున్నారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నారు అని నమ్ముచున్నారో, ఎవరైతే దేవుని యొక్క విశ్వాసంలో తండ్రి యొద్ద నాకు ఒక పరిపూర్ణమైనటువంటి
వంశం, దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మనకి నిత్య జీవము ఉన్నది, మనందరికీ ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ఈ నిత్య జీవాన్ని ప్రభు యొక్క వాగ్దానము రెండవ అధ్యాయము యోహాను మొదటి యోహాను 2వ అధ్యాయము 22 నుండి చదువుదాము. యేసు క్రీస్తు కారని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రికి కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఆమేన్. చాలా వాగ్దానాలు నమ్ముతాం. ఏమైనా వాగ్దానం అంటే రహస్యమైన ధననిధిని నీకు ఇస్తాను అనే వాగ్దానం ఉందనుకో, దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభా ఇప్పుడు నాకు ఈ పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి రహస్యంగా ధననిధులు ఇస్తానన్నావుగా, ఈ జనుల యొక్క ధనం నీకు అనుగ్రహిస్తానన్నావు కదా, ఈ అన్ని గట్టిగా పట్టుకొని ఆలాడతాం. నేను జ్ఞానం నీ అవుతున్నది కదా, నేను ఎగ్జామ్కి పోతున్నాను, నేను ఇంటర్వ్యూకి పోతున్నాను, నాకు జ్ఞానమే ప్రభా అని ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటాం. కానీ తండ్రి యొక్క వాగ్దానం ఏంటి? నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవునికి స్తుతి గంత మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే ఆయన్ని తెలుసుకోవడము, ఆయన్ని అనుసరించి నడవడం. ఎలా తెలుసుకుంటాం? మనం ఎలాగా తెలుసుకున్నాము, ఎలా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం? కొన్ని ఏరియాలు చూద్దాం. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 48. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు, నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తుతి గంత మహిమ కలుగును గాక. నతనయేలు పోయి ఈయన్ని పిలుచుకొచ్చాడు. పిలుపు పోయి నతనయేలుని పిలుచుకొచ్చాడు. అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఈయన అడుగుతున్నాడు, నతనయేలు అడుగుతున్నాడు, నేను నీకు ఎలా తెలుసాను? నేను బేబీ క్రిస్టియన్గా అంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రైస్తవులుగా ఉన్న టైంలో నాకు దేవుడు 7 గిఫ్ట్, నేను పెంటెకోస్తల్ బౌండ్ ఇన్ స్పిరిట్ కనుక నేను పెంటెకోస్తల్ విశ్వాసని, పెంటెకోస్తల్ పాస్టర్ని కూడా మాట్లాడితే. సో నేను 7 వరాలు పొందుకున్నాను at the age of 23. నాకు నేను బౌండ్ అగైన్ అయింది 18 yearsకి, నేను వరాలు పొందుకుంది 23కి. సో అప్పటి నుంచి నాకు చాలా ప్రవచన వరం ఉంది. చాలా అసలు మనుషులు ఎలా చూస్తూ ఉంటే మొత్తం చెప్పేయగలిగిన వరం అన్నమాట. ఒక ఆవిడ ఒక పిల్లవాడికి వాళ్ళ కొడుకుకి తలనొప్పి ఉంది, ఎంతకీ తగ్గట్లేదు, కొంచెం ప్రార్థన చేయని తీసుకొచ్చింది. నేను ప్రార్థన చేస్తూ అంటే మీరు ఇలాంటిది కానీ చేస్తే, ఇది వదులుకొని ఇది చేస్తే మీ బిడ్డని స్వస్థపరుస్తారని దేవుడు చెప్తున్నాడు అన్నాడు. ఆమె మామూలు నామినల్ క్రిస్టియన్. ఆవిడేమన్నారంటే, నువ్వేం చెప్పేదేంటి అదేంటి అని చెప్పి పోయి మా అత్తగారు చెప్పింది. మా అత్తగారు ఏం చేసింది, పోయి మా పాస్టర్ చెప్పింది. మా పాస్టర్ గారు ఏం చేశారంటే, ఏమి అమ్మాయి ఇలాగా ప్రవచనాలు చెప్తుందో, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఆమె ఏముందో కనుక్కుందామని విజయవాడ నుంచి ఒక ప్రాఫిట్ని పిలిపించారు. నాకు తెలియదు, నాకేం తెలియదు. నేను చాలా ఇన్నోసెంట్గా మా పాస్టర్ గారికి ఫోన్ చేసి, సిస్టర్ విజయవాడ నుండి ఒక ప్రాఫిట్ వచ్చింది, మీరు తప్పకుండా రండి ప్రార్థనకి అన్నారు. సరే నేను వెళ్ళాను. నన్ను సెంటర్లో కూర్చోబెట్టారు. పాస్టర్ గారు, సిస్టర్స్ అందరూ, మా అత్తగారు, మా వాళ్ళందరూ కూర్చున్నారు. ఇక సిస్టర్ మేరీ ప్రార్థన చేయండి అన్నారు. ఆవిడ మొదలుపెట్టింది, నా కుమారి, నా బిడ్డ సలోమి, నువ్వు పుట్టక మునిపై నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఎరుగుదను. నువ్వు పుట్టినప్పుడు నేను జ్ఞాపశక్తులు కోయబడలేదు. నువ్వు రక్తంతో పొందొచ్చినప్పుడు నీకు ప్రాణం ఇచ్చింది నేనని ఆ రోజు నుంచి ఈ రోజు నేను లండన్లో చర్చి పెట్టే విషయాలు మొత్తం కూడా ఆమె చెప్పేసింది ప్రవచనం.
తెలుసు ఆవిడకి. నేను ఎప్పుడు ఆమెను చూడటం లేదు. నతానేలు కూడా ఎప్పుడూ యేసుక్రీస్తుని చూడలేదు. కానీ యేసుక్రీస్తుకు మాత్రం నతానేలు ఎవరో తెలుసు. పేరు పెట్టి తెలిసిన దేవుడు నీవెవరో దేవునికి తెలుసు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన ఎవరో, ఆయన ఏం చేయగలడో రుచి చూచి చూడమని దేవుడు ఈరోజు నిన్ను కూడా కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఏంటి ఎవ్రీడే టాస్క్ ఇది. ఎవ్రీడే మార్నింగ్ ఎందుకు ప్రేయర్ చేస్తాం? ఎవ్రీడే మార్నింగ్ ఎందుకు వాక్యం చదువుతాం? ఈ రోజుకి ప్రభా నేను ఏం చేయబోతున్నాను, నీ ఆలోచన నాకు చెప్పు. ఎందుకు మనం ప్రార్థనలు చేసేది? ఈరోజు నేను సోన్స్ ఏదైనా చేయబోతున్నాను, సోన్స్ వాళ్ళని కలవబోతున్నాను, నీ చిత్తమైతే సహాయం చేయండి ప్రభా అని దేవుని దగ్గర ఒక సలహా తీసుకోవడానికి, ఎవ్రీడే దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవడానికి మనం ప్రార్థనలు చేస్తాం. కనుక ఇట్ ఈస్ ఎవ్రీడే టాస్క్. నువ్వు దేవుని తెలియడం అనేది, నీవు దేవునికి నిన్ను బయలుపరచుకోవడం అనేది డైలీ టాస్క్. అవసరమైన వచ్చినప్పుడు, లేదంటే క్రిస్మస్ వచ్చినప్పుడు, లేకుంటే ఈస్టర్ వచ్చినప్పుడు, ఎప్పుడో ఒకసారి వచ్చి దేవుని నిన్ను దేవునికి చెప్పడం కాదు, నువ్వెవరో తెలియాలి, నీ సమస్య ఏంటో దేవునికి తెలియాలి. అందుకనే ప్రతిదినము ఎవ్రీడే టాస్క్. నువ్వెవరో, నీకు దేవుడు ఏం చేయగలడో నీకు తెలిసి ఉండాలి. రెండో ఏరియాలో బై అవర్ ఇండివిజువల్ నేమ్. నతానియేలుని ఎలా తెలుసుకున్నాడు దేవుడు? నా మటుకు నన్ను ఎలా తెలుసుకున్నాడు దేవుడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 10:3. అతని ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచెను, వాటిని వెలుపలికి నడిపించును. ఆమె ఎవరైనా సడన్ గా ఒక క్రొత్త వాళ్ళు వచ్చి పాప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, సలోమి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నా అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఆవిడకి ఎలా తెలుసు నా పేరు? కనుక దేవుడు మన అవసరం ఏంటో తెలుసు, మనం ఎక్కడుంటామో తెలుసు. దేవుడు మనతో మాట్లాడాలంటే కాకిని పంపగలడు, ఫ్రెండ్స్ని పంపగలడు. నీకు ఏమీ తెలియకుండా కూడా నువ్వు ఒక టీవీ ఓపెన్ చేస్తే టీవీలో కూడా మాట్లాడగలవు. నేను లండన్కి వచ్చినప్పుడు ఎడిన్బరాలో ఉన్నాను. ఎడిన్బరాలో ఉన్నప్పుడు సిచ్యువేషన్ బట్టి బోర్ నేర్చి నిద్రపోయాను. నాకు మీకు వచ్చినట్టు మీరు స్టూడెంట్స్కి వచ్చినట్టుగానే నేను కూడా స్టూడెంట్గానే వచ్చాను. థియాలజీ స్టూడెంట్గా వచ్చాను 40 ఏళ్ళకి. మీరు 20-30కి వచ్చి ఉంటారు. నేను ఏడుస్తున్నాను. అప్పుడు నాకు ఏడ్చి సమస్యలు పడుకున్నాను. ఈ మీద పటామని కూడా తగిలింది దెబ్బ. నాకు తెలుసు దేవుడు ఎప్పుడు వేస్తాడు. వెంటనే లేచి మోకాళ్ళు వేశాను. ప్రభా ఎందుకు కొట్టావు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చి చలికి ఇంత బాధ పెడుతూ ఎందుకు ప్రభా అని అడుగుతున్నాను. నిన్ను అసలు పిలిచింది ఎక్కడికి? లండన్కి. నీ కాలేజ్ ఎక్కడుంది? లండన్లో ఉంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ప్రభు నన్ను హెచ్చరిక చూశారు. నేను అసలు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? నీకు లండన్లో కాలేజీ ఉంది, నువ్వు లండన్కి వెళ్ళాలా కాలేజీకి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. ప్రభు నాకు అక్కడ ఇల్లు లేదు అన్న, రెంట్ లేదు. 40 years లేడీ ఇక్కడికి స్టూడెంట్గా వచ్చింది. ఇంకెవరు రెంట్కి ఇస్తారు? ఒకవేళ మా మీద డిపెండ్ అయిపోతాను. అయిన వాడు ఎవరు రెంట్కి ఇలా ఎవరు ఇస్తారు రెంట్కి? సో నేను చెప్పాను నాకు ఎవరు రెంట్కి లేదు ప్రభా, నీకు నేను ఇల్లు ఇచ్చాను అన్నాను. నేరుగా లేచి ధనాన్ని ఒక్కదాన్ని ధనమని స్టేషన్కి వెళ్ళి లండన్ టికెట్ కొనేసాను అంతే. ఎడిన్బరా నుంచి లండన్ టికెట్ కొనుక్కున్నాను. తీరా లండన్ ట్రైన్ ఎక్కేసాను. ఎక్కడ రావాలి ఫోన్ చేశాను తెలిసిన వాళ్ళకి. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడే ఇల్లు లేవు, వాళ్ళ ఇంట్లో 2 రూమ్లు ఖాళీ ఉన్నాయి, ఇక్కడే ఇల్లు లేవు, నువ్వు రావద్దు ఇప్పుడు అన్నారు. సరే ఒక పాస్టర్ కొడుకున్నాను. ఆ పాస్టర్ కొడుకుకి నెంబర్ అన్నారు. ఫోన్ చేసి బాబు నేను ఇలా వస్తున్నాను. ఆంటీ మీరు వరీ అవ్వద్దు, ఫస్ట్ ఆంటీ అన్నది పాస్టర్ గారి కొడుకు. ఇప్పుడు నేను యూనివర్సిటీ ఆంటీ. ఐఎమ్ సో హ్యాపీ. పాస్టర్ గారి కొడుకు ఆ బాబు కూడా 40 ఉంటే ఆంటీ ఇక్కడ ఇల్లు నేను అరేంజ్ చేస్తాను అంటే క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మీకు అరేంజ్ చేస్తాను. దేవుని స్తోత్రం. నాకు దేవునికి నేనేంటో తెలుసు, నా కష్టం ఏంటో తెలుసు, నేనేం చేయాలో తెలుసు, నేను ఎక్కడ పోవాలో తెలుసు. అందుకని ఒక 70 మాకి దేవుడు నడిపించాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును, ఆయన వెంబడించును. కనుక నిత్య జీవం అనేది తండ్రి ద్వారా చేసిన వాగ్దానం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికీ హక్కుదారులుగా ప్రభు మనల్ని మారుస్తున్నారు.
చెప్పేటప్పుడు బోస్టింగ్ అనుకుంటారు. బోస్టింగ్ కాదండి, స్ట్రెంగ్త్. నాతో ఉన్నవానితో అపోస్తలుడు పౌలు ఏమంటాడు? చెప్పాలి ఆ సెంటెన్స్ ఎవరైనా. నాలో ఉన్నవానితో, ఎవరికి తెలియదు అది ఏంటి? మళ్ళీ గట్టిగా చెప్పండి. నాలో ఉన్నవాడు గొప్పవాడు. బయట ఉన్నవాడి కంటే గొప్ప కార్యాలు చేయగల దేవుడు. ఆయన ద్వారానే మనం ఏమైనా చేస్తాం. మన శక్తి, మన బలము, మన యొక్క నీతి సమస్తము వ్యర్థము. ఇప్పుడు చదవండి 2 తిమోతి 2:19. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అన్నదియు దానికి ముద్రగా ఉన్నది. ఆమేన్. ఏంటి మన స్టాంపు? పరలోక రాజ్యాల గురించి లేదా నిత్య జీవనం గురించి అర్థం చేసుకోవాలని అంటే పాతవి గతించిన సమస్తము క్రొత్తవాడు. అంటే దేవునిలో జన్మించిన తరువాత, ఆత్మలో జన్మించిన తరువాత, ఆయన నామంలో ఒప్పుకున్న తరువాత, ఆయన ఎవరో తెలిసిన తరువాత ఇంకా కూడా నేను దుర్నీతినే చేస్తానా? 3 నీతులు: స్వనీతి, దుర్నీతి, క్రీస్తు నీతి. స్వనీతి అంటే మానవుని నీతి, దుర్నీతి అంటే దుష్టుని నీతి, క్రీస్తు నీతి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడు? శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాలి అంటాడు. ఇప్పుడు నేను దుర్నీతి అంటే దుష్టుని ఇష్ట ప్రకారమే నేను చేసుకుంటూ పోతూ నేను నిత్యరాజ్యానికి వారసురాలని, కనుక నా మీద ఒక ముద్ర ఉంది, పరిశుద్ధాత్మ ముద్ర నా మీద ఉంది అని చెప్తే ఏంజల్ వచ్చి నన్ను తీసుకెళ్తుందా? ఆయన వస్త్రము జోషువా యెహోషువ యాజకుడైన యెహోషువ వస్త్రము మలినంగా ఉందని దుష్టుని ఆత్మ వచ్చిందంట. ఆయన తీసుకుపోవడానికి దేవుని ఆత్మ వచ్చిందంట. సో ఒక వస్త్రం మలినంగా ఉంటేనే దురాత్మ వస్తే తీసుకుపోవడానికి, ఇప్పుడు నా హృదయం అంతా దుర్నీతితో ఉంటే నేను నిత్య రాజ్యానికి అర్హురాలనా? నోయింగ్ గాడ్, దేవుని గురించి తెలుసుకున్నాక, దేవునితో నడుస్తున్నాక, దేవుని నీతిని నెరవేర్చకుండా నా యొక్క దుష్టుని నీతిని నెరవేరిస్తే నిత్య రాజ్యానికి నేను వారసురాలనా? నెక్స్ట్ ఫాలోయింగ్. దేవుని తెలుసుకున్నప్పుడు దుర్నీతిని విడిచిపెడతాం, అదే నోయింగ్ గాడ్. రెండవదిగా ఫాలోయింగ్. ఎలాగ ఫాలో అవుతాం? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. చాలు. హోషేయ ప్రవక్త ద్వారా ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఎందుకు జ్ఞానం? ఇప్పుడు పిల్లలందరినీ డాక్టర్లని, యాక్టర్లని, ఇంజనీర్లని, అది ఇది తల్లిదండ్రులు ఎందుకు చేస్తున్నారు? మీ అందరినీ దేశానికి ఎందుకు పంపించారు మీ తల్లిదండ్రులు? మీరు బాగుపడి ఘనమైన స్థితిలో ఉండి తల్లిదండ్రుల యొక్క చెమటని, వాళ్ళ చెమట కార్చి, కన్నీరు కార్చి, వారు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన వారికి విశ్రాంతినిస్తారని, మీరు సుఖంగా బ్రతుకుతారని తెలిసినటువంటి తల్లిదండ్రులు వారి కష్టంలో నుండి మీకు ఒక మేలు పొందడానికి ఇంత దూరం తీసుకొచ్చారు. ప్రభువైన యేసు తండ్రి అయిన దేవుడు నశించుచున్న దాన్ని వెతికి రక్షించి నరకంలో నుండి మనల్ని తప్పించి మన నిత్య రాజ్యానికి వారసులవడానికి గాను మనం జ్ఞానము సంపాదించుకుందామనండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదామనండి. ఫాలోయింగ్. దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ఆయన అనుసరించాలి. మన నీతిని బట్టో, మన యొక్క శక్తిని బట్టో, మనకు వీలైనప్పుడు చర్చికి పోదాంలే, మనకు అవసరమైనప్పుడు చర్చికి పోదాంలే కాదు. మనకెన్ని నడవడానికి కావాల్సిన జ్ఞానము సంపాదించుకోవడానికి అప్పుడే మనం ఫాలో. ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నాక ఎలా నడుస్తాం? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకున్నాక ఎలా నడవాలి? మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు. వెలుగు
సీడ్ అయినా జర్మినేషన్ జరుగుతుందా? సూర్యుడు లేకుండా ఏ విత్తనమైనా మొలకెత్తుతుందా? ఇంపాసిబుల్. ఒక జీవం పుట్టాలంటే ఒక వెలుగు కావాలి. నిత్య జీవానికి మనం వారసులు అవ్వాలంటే మనం జీవంతో నడవాలి. ఆ జీవమే క్రీస్తు యొక్క వాక్కు. కనుక 3వ ఏరియాలో యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం మనం ఆల్రెడీ చదువుకున్నాం. 27, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుని గురించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఆ నాలెడ్జ్ అనుసరించి నడవాలి. చీకటిలో కాదు, దుర్నీతితో కాదు, దేవుని యొక్క వాక్కులో నడవాలి. 3వదిగా గైడెన్స్ ఆఫ్ ద స్టిల్ స్మాల్ వాయిస్. ఇదే త్రోవ, ఇందులో నడువు అనేటటువంటి దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. 4వదిగా డివైన్ ఎగ్జాంపుల్. దేవుడు ఎవరో నాకు తెలుసు, నేనెవరో దేవునికి తెలుసు. కానీ మీకు నేనెవరో ఎలా తెలుస్తుంది? 1 పేతురు 2వ అధ్యాయం 18 నుండి. పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులను పూర్ణ భయంలో లోబడి ఎవరైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆమేన్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలామంది ఈ పాలిన్ థియాలజీ అని అపోస్తల కార్యం దగ్గర నుంచి మిగిలిన చాప్టర్స్ బుక్స్ చదవరు. ఎందుకు చదవరు అని అంటే ఓన్లీ 4 సువార్తలు చాలు అనుకుంటారు. సైన్స్లో 2 బుక్స్ ఉంటాయి. సైన్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, సైన్స్ ప్రాక్టికల్ బుక్ ఉంటుంది. అది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎనీ సైన్స్, ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా ప్రాక్టికల్ లేకుండా ఏదీ లేదు. కనుక థియరీ 4 సువార్తలు థియరీ అయితే అపోస్తలులైన పౌలు కానీ యోహాను కానీ పేతురు కానీ యాకోబు కానీ వీళ్ళందరూ రాసినవన్నీ కూడా ప్రాక్టికల్ బుక్స్. ఈ ప్రాక్టికల్ బుక్స్లో ఈ పేతురు గారు ఏమని రాస్తున్నారు? మీరు మాదిరిగా ఉండాలి. మీరు క్రీస్తుని పోలి శ్రమ పడినప్పుడు క్రీస్తు మీకోసమే శ్రమ పడ్డారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు మాదిరిని మీరు అనుసరించి నడవండి అని అంటున్నారు. సో నోయింగ్ క్రైస్ట్ అండ్ ఫాలోయింగ్ క్రైస్ట్ చాలా డీప్ అయిన విషయాలు. నిత్య జీవాన్ని గురించి ఎవరి నిత్య జీవాన్ని గురించి మాట్లాడతారు? లూకాసు వార్త ఇప్పుడు చెప్తాను, దీన్ని ఎవరు ఫాలో చేస్తారు? లూకాసు వార్త 18వ అధ్యాయం 28 నుండి. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించుమనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రేపును పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. నేను ఇండియాలో ఉన్నప్పుడు చర్చిలో కొంతమంది అక్క ప్రార్థన చేయి, ఆంటీ ప్రార్థన చేయి. సండే స్కూల్ టీచర్ని నేను 20 years సండే స్కూల్ చేసేవాడికి. అక్క ప్రార్థన చేయి, ఆంటీ ప్రార్థన చేయను. ఎప్పుడైతే లండన్కి వచ్చి చర్చి పెట్టానో నేను యూనివర్సల్ ఆంటీని అయ్యాను. యూనివర్సల్ ఆంటీ అంటే ఏ కంట్రీలో పోయినా ఆంటీ బాగున్నారా అని పలకరించడమే కాకుండా ఆంటీ ఈ విషయం ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఉన్నారు. అది ఎంత భాగ్యం! ఒకవేళ నేను దేవుళ్ళకి రాకపోతే నాకు కొంతమంది తెలుసు. కనుక ఇక్కడ వాక్యం ఏముంది? దేవుని విడిచిపెట్టిన ఇహమందు చాలా రెట్లు. ఎంతమంది పిల్లలు ఉన్నారు నాకు ఈ 16 ఏళ్లలో? ఇవన్నీ ఎందుకు? సండే స్కూల్ పిల్లల ముందు చర్చిలో 4 ఇప్పుడు 60 మంది మన చర్చిలో. సో ఇంతమంది భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారని అంటే మనం ఆయన అనుసరించి నడిస్తేనే కదా. మనం నడవాలి. మనం నడిచినప్పుడు మనకు కావాల్సిన ఘనత గొప్పది.
సరే, ఈ వాక్యాల గురించి మాట్లాడేటప్పుడు ఏం చర్చి, మీ చర్చి పేరు రోమన్ క్యాథలిజం. రోమన్ క్యాథలిజంలో వాళ్ళు అందరు సిస్టర్స్ బ్రదర్స్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, వాళ్ళకి ఏ విధమైన సంబంధం ఉండదు. ఈ వాక్యాన్ని అనుసరించే రోమన్ క్యాథలిజం అనే చర్చ స్టార్ట్ అయింది. భక్త సింగ్ గారు రక్షణ గురించి మాట్లాడుతున్నందు వలన భక్త సింగ్ గారి గ్రూప్ స్టార్ట్ అయింది. ఆత్మబంధాలు అలాంటి థియరీ చదువుకున్న అక్కడ మెడ్రాస్లో అమెరికా నుంచి వచ్చినటువంటి లేదా లండన్లో నుంచి చదువుకున్న నలుగురు ద్వారా అపోస్తలిక చర్చి, ఇండియన్ పెంటెకోస్ట్ చర్చి, సిలోన్ పెంటెకోస్ట్ చర్చి, హెబ్రోన్ చర్చి, ఈ నలుగురు లండన్లో చదివినాడు. సో రకరకాల వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళకి అర్థమైన రీతిని బట్టి చర్చెస్ ఏర్పడ్డాయి. కానీ అందరూ కూడా ప్రార్థన చేసేది ఏ నామంలో? యేసు నామం. అందరికీ వాగ్దానం ఏంటి? నిత్య జీవం. మనందరికి ఒకటే వాగ్దానం. ఏ సంఘంలో ఉన్నా, ఏ రీతిగా నువ్వు డాక్టర్ని ఫాలో అవుతున్నా, ఏ రీతిగా నువ్వు వర్షిప్ చేస్తున్నా, నువ్వు ఎండ్కి వచ్చేటప్పటికి తండ్రి అని పిలుస్తున్నావు. తాతాను ఎవరిని పిలుస్తున్నారు ఇక్కడ? లేదు, నేను ఆ చర్చి కాబట్టి, నేను మా చర్చిలో ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి తాతని పిలుస్తామా? ఎవరు పిలువు, మనం అందరం తండ్రి అనే పిలుస్తాం. కనుక దేవుని రాజ్యం కోసము మనం శ్రమ పడితే అనేక వాళ్ళు ప్రభు మనకిస్తారు. కానీ ఈ రోజుల్లో ఈజీ టు ఈజీ, ఈ కంట్రీలో వర్డ్ ఈజీ టు ఈజీ ఇన్ స్కూల్స్. ఈజీ టు ఈజీ అంటే ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలి, ఇండియాలో ఈజీ డబ్బులు ఎలా సంపాదించాలంటే చర్చిలు పెడితే చాలా నాలెడ్జ్ వచ్చిందంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేను వచ్చిన 22 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. కనుక చర్చిలో అపోస్తలుడైన పేతురు అంటాడు, దేనన్నా చేయండి కానీ ఈ యొక్క సేవకులుగా ఉండడానికి ఇష్టపడద్దు, ఎందుకంటే అనేకమైన దెబ్బలు తింటారు అన్నాడు. ఎందుకంటే దేవుడు చూస్తున్నారు, దేవదూతలు చూస్తున్నారు, అపవాది చూస్తున్నారు, అపవాది దూతలు చూస్తున్నారు, సంఘం అంతా చూస్తున్నారు, అందరు చూస్తారు. ఒక పాస్టర్ గారు ఇక్కడ ఉంచున్నారు అని అంటే మీకున్నటువంటి కళ్ళు పాజిటివ్గా థింక్ చేస్తాయి, నెగిటివ్గా థింక్ చేస్తాయి. మా డీప్ ఏమి హిస్టరీలు ఉన్నాయో సర్చ్ చేయడానికి కూడా ఎదురు చేస్తారు. మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆమె చాలా ప్రేమతో నాకు చాలా తీసుకొచ్చింది. ఇండియా నుంచి పచ్చడి, టమాటా పచ్చడి కావాలని మనసులో అనుకున్నాను, కానీ నేను ఎవరిని అడగలేదు. ఆ అమ్మాయి ప్యాక్ చేసుకొని తెచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకమ్మా, నేను ఎవరో నీకు తెలియదు కదా, ఇన్నెందుకు తీసుకొచ్చావు అని అంటే మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసి మీ గురించి మీ పేరు చెప్పారు, మిమ్మల్ని గూగుల్లో సెర్చ్ చేశాను అంటుంది. గూగుల్లో సెర్చ్ చేసి అంకని తీసుకొచ్చాను, నాకు అలా అనిపించింది తేవాలని. అంటే దేవుని కోసం శ్రమ పడితే అనేక మంది బిడ్డలు మనకిస్తారు దేవుడు. ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. అనుకున్నది జరగకపోతే దేవుడు ఇంకొక ఏదో దాచిపెట్టాడని అర్థం చేసుకోవాలి. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రిజన్లో ఉన్నాడు, జోసెఫ్ ప్రిజన్లో ఉన్నాడు. ఇద్దరికి ఆ యొక్క దర్శనం చెప్పాడు. ఒక ఆయనకి నెరవేరింది, ఆయన రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ ఈయన మర్చిపోయినాడు. మనుషుల ప్రేమలు అంతవరకే. కానీ దేవుని మీద ఒకవేళ ఆయనే కానీ ఈయన జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క సింహాసనంలో ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చుండేవాడు ఆ రాజు. కానీ దేవుని ప్లాన్ ఎప్పుడైతే మన పట్ల సక్సెస్ అవుతుందో అప్పుడు ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఆ యొక్క ప్లాన్ నిజంగా దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూరి జరిగితే ఎప్పుడు కూడా వారు సిగ్గునందులని ఈరోజు కూడా చదివాం మనం. సిగ్గుకి అవమానానికి దేవుడు ఎప్పుడు అప్పగించడు. కనుక అవిశ్వాసంలో మనం ముందుకు సాగిపోవాలి. కనుక ఈ యొక్క లైఫ్లో అంటే దేవుని తెలుసుకోవడం, దేవుని ఫాలో అవడము, సమస్తంలో శ్రమను కూడా ఈజీగా తీసుకోవాలంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలంటే వాళ్ళు ప్రీచర్లో, టీచర్లో, లేకుంటే ఇవాంజలిస్టులో, లేకుంటే హతసాక్షులైనా కూడా పర్వాలేదని
ఇది అందరూ చేయలేరు, అందరికి ఇది సాధ్యము కాదు. కానీ ఎవరి తలాంతు చొప్పున, ఎవరి క్రియ చొప్పున వారికి తప్పకుండా దేవుడు రివార్డ్ ఇస్తాడు, తప్పకుండా రివార్డ్ ఇస్తాడు. ఒక తలాంతు తీసుకున్నవాడే రివార్డ్ కోల్పోయాడు. 2 టాలెంట్స్ ఉన్నవాడు మరి 2 సంపాదించాడు. అందుకనే జగదుత్పత్తికి ముందే సిద్ధపరిచిన స్థానంలో నువ్వు కూడా ఉంటావని ప్రభు ఆయన కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ మనం ఇంత గొప్ప రోమన్ క్యాథలిక్ సిస్టర్స్ లాగా, బ్రదర్స్ లాగా సమస్తం విడిచిపెట్టి సేవ చేయక్కర్లేదు. ఉక్కిని నీళ్ళు ఇస్తేనే దేవుడు ఆయన యొక్క ప్రతిఫలాన్ని మర్చిపోరు. 1 గంట దేవుడి సన్నిధిలో గడిపితే 1 దినము 1000 దినముల కంటే శ్రేష్టమైనప్పుడు దేవుడు నీ సమయాన్ని, నీవిచ్చేటటువంటి నీ కష్టాన్ని దేవుడు మర్చిపోతాడా? 2వ యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. కండిషన్స్ టు రిసీవ్ ఇటర్నల్ లైఫ్. ఫస్ట్ పాయింట్, రినౌన్సియేషన్ ఆఫ్ ద వరల్డ్. లోకం కోసం కాదు, క్రీస్తు కోసం బ్రతకడము. 2వదిగా ఫెయిత్ ఇన్ క్రైస్ట్. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. పునరుద్ధానం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడి కుడిపార్శ్వన ఉన్నారు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు అని నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి 100% నమ్మండి. ఎందుకంటే క్రైస్తవ యొక్క థియాలజీ మొత్తం బేస్ అయితే పునరుద్ధానం మీద. న్యూ టెస్టిమెంట్ అంతా కూడా బేస్ అయింది పునరుద్ధానం మీద. ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే, ఒకవేళ మనకి ఈ యొక్క ఆత్మ దేవుని దగ్గర పోతుందనే విశ్వాసమే మనకి లేకపోతే మనం ఎందుకు ప్రయాసపడాలి? ఎందుకు ఇంత శ్రమపడాలి మనం? ఆ క్రైస్తవ జీవితం అనేది పత్యం జీవితం అంటారు. జాండీస్ వచ్చిన వాడికి చికెన్ కర్రీ, మటన్ కర్రీ పెట్టడం ఎందుకు? జాండీస్ ఏమైపోద్ది? హెపటైటిస్ బీనో, సీనో ఏనో అయిపోతుంది, ముదిరిపోతుంది. కనుక క్రైస్తవ జీవితం అనేది దుర్నీతిని అనుసరించి, చీకటి క్రియలను అనుసరించి నడిచినప్పుడు మనకు ప్రతిఫలం ఉండదు. మనం పాస్టర్లో కాకపోవచ్చు, సిస్టర్లో కాకపోవచ్చు, బ్రదర్లో కాకపోవచ్చు, ఇవాంజలిస్టులు కాకపోవచ్చు, కానీ మన క్రైస్తవులం, క్రీస్తుని కలిగిన వారు. ఇక్కడ ఏమని చదువుతున్నావు నువ్వు? ఆయనను విశ్వసించు. మోషే సర్పం ఎలాగెత్తునో విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందును. ఓన్లీ పాస్టర్లని ఇక్కడ రాయబడలేదు. విశ్వసించిన ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండాలి. 3వదిగా స్పిరిచువల్ సర్వీస్. యోహాను సువార్త 4వ అధ్యాయం 35-36. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చునని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. కోయవాడు ఎవరు? అంతే దినమల్లో దేవదూతలు వచ్చి ఆయన ఎందుకు సిద్ధపడిన వారందరినీ తీసుకెళ్తారు. అది ఆ యుగ సమాప్తి మందు జరుగుతుంది అంటారు. చాలామందికి ప్రభు ఆలస్యం చేస్తున్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు కనుక ఎందుకు ఈ కష్టమైన జీవితం అని అనుకుంటారు. నిజమే, ప్రభు ఆలస్యం చేస్తారు, ఆయన రాడు. కానీ నువ్వెందుకు అలా ఉంటావు? 1000 years ప్లాన్ చేసుకుంటున్నారా? ఎవరైనా పోనీ 200 years ప్లాన్ చేసుకుంటున్నారా? ప్లాన్స్ మనం ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు, ఏ రోజు మనం వెళ్తామో మనకు తెలియదు. కనుక నిత్య జీవంకి వెళ్ళదా, నిత్య జీవం పొందుకోవాలని మాత్రమే దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం. కనుక ఇక్కడ కోయేవాడు విత్తనం ఎత్తిందారు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ఈ దినం వరకు కూడా మీ తండ్రి మీ తల్లిలో మీకు విశ్వాసం అనే విత్తనాన్ని ఎత్తుండొచ్చు. ఒక పాస్టర్లో విశ్వాసం అనే విత్తనాన్ని మీ హృదయంలో నాటుండొచ్చు. కోయేవారు ఎవరు? ఆ యొక్క దినము నిన్ను పెంచి
విత్తువారు, కోయవారు, సువార్తను చెప్పేవారు, సువార్తకు సిద్ధపరచువారు, నిత్య రాజ్యానికి సిద్ధపరచువారు, వీళ్ళందరూ కూడా సంతోషించినట్లుగా నిత్య జీవం పొందుకోవాలని యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనాలని. అలాంటి పరిచర్య నువ్వు విత్తువారుగా ఉంటే నీ ఫ్రెండ్ హృదయంలో క్రీస్తుని గురించినటువంటి వాక్యం విత్తావు. నువ్వు కోయవారుగా ఉండాలనుకుంటున్నావా? రా పరిచర్యలో దేవుని కోసం నిలబడు. రోషము కలిగి భూమిని తలక్రిందలు చేసేవాళ్ళగా భూమిలో నుంచి నువ్వు దేవుని కోసం జీవాన్ని పుట్టించేవారుగా నువ్వు మారండి. ఇది కోయవాడి యొక్క పరిచర్య. 4వ ఏరియాలో సెల్ఫ్ సాక్రిఫైస్. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ప్రాణమును ప్రేమించువాడు అంటే రాత్రంతా డ్యూటీ చేసి వచ్చాను, ఈరోజు పొద్దులే చర్చి అంటే దేన్ని ప్రేమిస్తున్నట్టు నేను? అబ్బా ఈరోజు డ్యూటీకి వెళ్తే డబల్ వస్తుంది కదా, ఏం పోతాం, నెక్స్ట్ సండే చూసుకుందాం. దేన్ని ప్రేమిస్తున్నాం? ఏది ఏమైనా తన ప్రియులు నిద్రించుచుండగా ప్రభువు వారికి అనుగ్రహించును. ఈ ఏరియా కూడా ఉంది. మీ అందరు స్టూడెంట్స్ వీకెండ్స్ ఖచ్చితంగా మీరు జాబ్ చేయాల్సిందే. ఎవరు మిమ్మల్ని ఎవరిని ఏరియాలో మేము కూడా ఏ పాస్టర్ కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయాలి. కానీ సమయం ఉన్నప్పుడు దాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోవాలి అంటే ప్రాణాన్ని నాకు ఇది చేస్తేనే నేను ఇది చేస్తా అని కండిషన్స్ పెట్టకండి దేవునికి. నాకు ఇది చేస్తే నేను చాలామంది నువ్వు ఇది చేయలేదు కాబట్టి నేను ప్రార్థన చేయను ప్రభా, నువ్వు ఇది చేయలేదు కాబట్టి నేను చర్చికి పోను ప్రభా అనుకుంటాను. ఎవరి మీద అలుగుతాం? చెరువు మీద అయితే అలగకూడదు. చాలా కేర్ఫుల్ అది. నువ్వు కూర్చోలేవు, నీ పట్టణంలో కూడా కూర్చోబెట్టలేవు. తెలుసా మీకు సామెతలు? చెరువు మీద అలొద్దని ఇంటికి పోయి అన్నాడు, నేర్చుకోండి. మీ జనరేషన్ మర్చిపోయింది, మీకు తెలీదు, మీకు నేర్పించలేదు. ఓకే, నెక్స్ట్ 6వ వాక్యం, జస్టిఫైడ్ బై గ్రేస్ అండ్ హెయిర్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. మనమందరము కూడా దేవునికి వారసులము, నిత్య రాజ్యానికి వారసులము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3:7. మనం ఆయన కృప వలన నీతిమంతులమై తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆమేన్. ఈ యొక్క జీవితం, క్రైస్తవ జీవితం జీవించడానికి రోజు వచ్చి ప్రభు యేసుక్రీస్తు దర్శనాలు ఇవ్వడం మనకి. ఆయన ఏమి ఇచ్చారు మనకి? పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరు. మన హృదయంలో దేవుని ఆత్మ ఉంటే ప్రతి కన్వర్జేషన్ని, ప్రతి వర్డ్ని మనల్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. సగం ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడావు, ఇలా మాట్లాడి ఉండకూడదు కదా అని. ఎందుకు అలాంటి నడిపింపు ప్రభు మనకి ఇస్తాడంటే దేనికి వారసులం? మనం నిత్య జీవమునకు వారసులం. ప్రతి క్రైస్తవుడు కూడా నిత్య జీవానికి వారసులం. అందుకనే ప్రభు మనకి పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపారు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనందరము ఓవర్ కమర్స్. ఎలాంటి ఓవర్ కమర్స్ అంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాం. దేన్ని ఓవర్కమ్ చేయాలి? దేన్ని జయించాలి? ఆయన ఆజ్ఞను భయపడి దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు మార్గమైనవి కావు. దేవుని మూలంగా పొందినవారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఆమేన్. దేన్ని జయించాలి? లోకంలో ఉన్నవి 3: శరీరాశ, నేత్రాశ, జీవకుడు. ఆదాము అవ్వలు దాన్ని జయించలేకపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జయించి మనకు మాదిరి పెట్టి ముందుకెళ్ళారు. కనుక 7 పాయింట్లు: రినౌన్సియేషన్ ఆఫ్ ద వరల్డ్, ఫెయిత్ ఇన్ క్రైస్ట్, స్పిరిచువల్ సర్వీస్, సెల్ఫ్ సాక్రిఫైస్, సోయింగ్ ఇన్ స్పిరిట్. ఆత్మానుసారంగా జీవించేవారు, ఆత్మ
జీవమును పొందుకుంటారు. శరీరానుసారమైన జీవం మరణము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. 6:8. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి వాడు తన శరీరం నుండి క్షేమను పట్టకపోయాడు, ఆత్మను బట్టి వాడు ఆత్మ నుండి నిత్య జీవమును పట్టకపోయాడు. ఆమె ఆత్మానుసారంగా నడిచినప్పుడే నిత్య జీవానికి మనం వారసులం అవుతాం. కనుక మనమందరం లేచి నిలబడదాం. ఒకసారి పరిశీలించుకుందాం. నీకు దేవుడు ఎలా తెలుసు? కేవలము అవసరాలు తీర్చే దేవుడుగా తెలుసా? లేకుంటే నీ ప్రాణాలను రక్షించేటటువంటి దేవుడుగా తెలుసా? లేకుంటే విడవను ఎడబాయనటువంటి వాగ్దానంతో కునుకుక నిద్రపోక నీ కొరకు ప్రయాసపడుతూ నిన్ను నిలబెట్టాలని, నిన్ను బలపరచాలని నీ కోసం జీవిస్తున్న దేవుడు కనుక తెలుసా? ఎలాగ తెలుసు దేవుడు నీకు? ఒకసారి దేవుడిని తెలుసుకున్న నీవు దేవుని యొక్క ఆజ్ఞల్ని, కట్టడలను అనుసరించి నడవడానికి ఇష్టపడుతున్నావా? అసలు నీ వారసత్వం ఎక్కడున్నది? భూమి మీద కాదు కానీ పరలోకంలో నా వారసత్వం ఉన్నదని భక్తుడు మాట్లాడుతున్నాడు. మరి ఆ పరలోకపు వారసత్వం, నిత్య జీవం అనే వారసత్వం, తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానం, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలిగినటువంటి జీవం. ఈ జీవాన్ని పొందడానికి, ఈ జీవితంలో నామూలంగా ఉండడానికి ఇష్టపడతావా? కేవలము రక్షణ పొందైతే చాలు అనుకొని అంతవరకే ఇష్టపడతావా? అంతవరకే సాటిస్ఫై అవుతావా? ఆత్మానుసారంగా జీవించి నిత్య జీవమైన పంట కోయడానికి సిద్ధపడతావా? ఏ ఏరియాలో నేను నువ్వు పరిశీలించుకోమని ఈ సమయం అందు ప్రభు నీతో మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం మీ హృదయాలను దేవునికి సమర్పించి, తండ్రి ఇంత దూరం నన్ను తీసుకొచ్చావు, ఇన్ని సంవత్సరాలు నన్ను పోషించావు, సమస్తము నాకు సమకూర్చావు. ఈ లోకంలో నేను మంచి పదార్థాలు అనుభవించాలంటే నేను నీతో సమ్మతించాలి ప్రభా. నేను బ్రతుకు కాలమంతా కూడా కృపాక్షేమం అనుభవించాలంటే కాపరిగా నీ బలిష్టమైన చేతి కింద నన్ను దాచయ్యా. నశించుచున్న నా జీవితాలను ఇంత వెల కట్టి నీ రక్తము ద్వారా మమ్మల్ని కొని శ్రేష్టమైన విలువైన డైమండ్స్ గా, రత్నాలుగా, రాళ్ళగా మార్చిన తండ్రి, ఇదిగో నా జీవితం నీ పాదాల చెంత పెడుతున్నాను. నీ కనికరాన్ని, నీ కటాక్షాన్ని నాతో ఉంచు ప్రభా. నిన్ను నిత్య రాజ్యానికి వారసత్వంకై నన్ను పిలిచావు తండ్రి. నీ దీవెన నేను అనుభవించినట్లుగా నేను, నాతో ఉన్న వారందరూ కూడా నీ రాజ్యంలో ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థించుకున్నాం. తండ్రి నీ పాదములు స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్కును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ఇది నాకు మీరే బిడ్డలందరినీ ఆకర్షించి నేను వారు జీవిస్తున్న జీవితంతో సాటిస్ఫై అవ్వకుండా ప్రభా, మీ ద్వారా అనేక మేళతో తృప్తిపరచబడే బిడ్డలుగా, ఆకర్షింపబడిన బిడ్డలుగా, ఆశీర్వాదింపబడిన బిడ్డలుగా మార్చమని ప్రతిలాడుతూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ తండ్రి నేల మట్టుగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం